చదివే ఉంటారు. ఇప్పుడు మన బఫ్లో గ్రోవ్ నుంచి అలాంటి ఒక బ్యాచ్ని చూద్దాం. భరత్ అండ్ శ్రీ చాలా మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రీ కోసం భరత్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. హలో అంకుల్, గుడ్ మార్నింగ్. శ్రీ ఉన్నాడా? గుడ్ మార్నింగ్. తెల్లారిందా మీకు? హాయ్ శ్రీ. హాయ్ భరత్. హాయ్ భరత్. ఏంటి నువ్వు ఎన్నమూరి రాసిన నా ఇంట్లో ఉన్నారు అని బుక్ కోసం వచ్చావా? ఓ అదా, కాదులే, నేను మల్లాది రాసిన ఈరోజు ఎక్కడికి వెళ్దాం అని బుక్ కోసం వచ్చాను. ఆ బుక్ అది నా దగ్గర లేదులే కానీ నా దగ్గర సినిమాకి వెళ్దామా అని బుక్ మాత్రమే ఉంది. అది కావాలంటే ఇస్తాను. అది ఓకే గాని నీ దగ్గర ఉన్న నాగ చైతన్య రాసిన 10 నిమిషాల్లో అనే బుక్ మాత్రం తేవడం మర్చిపో. మనమిద్దరం కలిసి ఏ సినిమాకి వెళ్దాం అనే బుక్ ఇంకా చదవాలి. సరే అయితే 10 నిమిషాల్లో బుక్తో పాటు పార్కులో కలుద్దాం అని బుక్ కూడా తెస్తాను. ఓకే అంకిల్, ఓకే శ్రీ, చాలా చదువుకోవాలి ఇంకా. బాయ్. సరే గాని మా నాన్న పిచ్చివాడు కాదు అన్న బుక్ కూడా మీ ఇద్దరు చదవండి. అలాగే నాన్న. ఇంకో విషయం, మన ఇద్దరం కలిసి రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా తాట తీస్తా చూద్దాం. రా లోపలికి. చదువుకోవాలి. ఇప్పుడు సినిమా అవుతుంది నాన్న, చదువుకోవాలి. పొద్దున్నే అడగటం మర్చిపోయాను. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. నువ్వు పాస్ అయ్యావా లేదా? మా ప్రిన్సిపల్ కొడుకు ఫెయిల్ అయ్యాడు నాన్న. అవునా, సరేలే. నువ్వు పాస్ అయ్యావా లేదా? మొన్న నీకు బాగా లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన కొడుకు కూడా ఫెయిల్ అయ్యాడు. వాడేమైతే నాకెందుకురా, నీ సంగతి చెప్పు. అది కాదు నాన్న, మీ ఆఫీస్ లో నీతో పాటు వర్క్ చేస్తాడే శ్రీకాంత్ అంకుల్, ఆయన కూతురు కూడా ఫెయిల్ అయ్యాడు. ఇదిగో వీడి కొడుకు వాడి కూతురు గురించి నాకు అక్కర్లేదు. నువ్వు పాస్ అయ్యావా లేదా? నేను ఏమైనా రజనీకాంత్ కొడుకునా నేను పాస్ అవడానికి? నేను కూడా ఫెయిల్. ఒరే శ్రీ, మీ నాన్న ఇంట్లో ఉన్నారని తెలియకొచ్చా, కానీ నువ్వు భలే మేనేజ్ చేసావురా. ఇట్లా సిద్ధు, మన ఫ్రెండ్స్ అని అభి ఇంకా రాలేదు. నేను రేపటికల్లా ఒక అసైన్మెంట్ ఫినిష్ చేయాలి. అది వస్తే బాగా హెల్ప్ చేస్తారు. ఏంటిరా సిద్ధు నీ చేతిలో ఆ యాపిల్? ఓ అచ్చా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తనకి ఇవ్వడానికి తెచ్చాను. అది అలాంటప్పుడు రోజెస్ లాంటి ఫ్లవర్స్ ఇవ్వాలి కానీ యాపిల్ ఏంటి అసహ్యంగా. ఓ అచ్చా, ఒక డాక్టర్ గారు అమ్మాయి వెనక పడుతున్నాడు. అండ్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే అని మా టీచర్ చెప్పాడు కదా, అందుకే రోజు తనకి ఒక యాపిల్ ఇస్తున్నాను. భలే ఐడియా రానిది. అమ్మయ్యా అని వచ్చావా? నా అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి నీ హెల్ప్ కావాలి. ఏం రాయాలో చెప్పు శ్రీ. దొంగల గురించి ఏదన్నా ఎస్సీ రాయమని మా టీచర్. ఓ, ఐ హావ్ అన్ ఐడియా. చెప్పనా? చెప్పరా ప్లీజ్. దొంగలు ఒక్కరే సమాజంలో అందరూ గొప్పగా హెల్దీగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళంత మంచి మనసు ఉన్న వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. అదేనా? చూడు, డాక్టర్స్ అందరికీ ఒంట్లో బాగలేక వాళ్ళ దగ్గరికి రావాలి అని కోరుకుంటారు. అవునా కాదా? అవును. అలానే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ జాబ్ సెక్యూరిటీ కోసం క్రిమినల్స్ ఉండాలి అని కోరుకుంటారు. అవును, క్రిమినల్స్ లేకపోతే పోలీస్ ఎందుకు?
ఇంకొక కార్ మెకానిక్ ఉన్నాడు అనుకో, ఏం కోరుకుంటాడు? అందరి కార్లు రిపేర్స్ వచ్చి వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళాలి అని కోరుకుంటారు. చివరికి లాయర్స్ని తీసుకుంటే అందరూ కొట్టుకుంటూ కేసులు పెట్టుకుంటూ ఉండాలని కోరుకుంటారు. కరెక్టే. నువ్వు ఈ మాట చెప్పకపోయి ఉంటే నేను దొంగలందరూ చెడ్డవాళ్ళని రాసుండేవాడు. ఇంకో క్వశ్చన్, సముద్రం మధ్యలో ఒక మామిడి చెట్టు ఉంటే దాని కాయలు ఎలా పోయాలి అని అడిగింది మా టీచర్. పక్షిలా ఎగురుకుంటూ వెళ్ళి కోసుకురావడమే. చా, నన్ను పక్షిలా మీ తాత మారుస్తాడా? అబ్బో, సముద్రం మధ్యలో మామిడి చెట్టు మీ తాత పెడతాడా మరి? ఒరేయ్ సిద్ధు, నిన్న నాకు తీసిన పిక్చర్స్ అస్సలు నచ్చలేదురా. ప్లీజ్ డిలీట్ చేసేయరా. నో అభి, నాకు అలా చేయడం అస్సలు నచ్చదు. ప్లీజ్ రా, డిలీట్ చేసేయి. నాకు అవి అస్సలు నచ్చలేదు. నువ్వు అని అన్నాను కదా. పోనీలే, నీకు డిలీట్ చేయడం ఇష్టం లేకపోతే కనీసం నాకు వాట్సాప్ అయినా చేయి, నేనే డిలీట్ చేసుకుంటా. అలా అయితే ఓకేలే, నేను పంపిస్తాను, నువ్వే డిలీట్ చేసుకో. ఒరే శ్రీ, నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను రా. సారీ చెప్పు. సారీనా? ఎందుకు? నేను పెళ్లి చేసుకుంటుంటే సారీ ఎందుకు చెప్పాలి? చెప్తావా చెప్పవా? ఎందుకు? నేను చెప్పమన్నాను కదా, జస్ట్ చెప్పేయి అంతే. సారీ, సరేనా? నౌ యూ కెన్ గెట్ మ్యారీడ్. తప్పేమీ లేకుండా సారీ చెప్పడం పెద్ద క్వాలిఫికేషన్ రా మ్యారేజ్ చేసుకోవడానికి. అవును, కానీ మనం 2 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోకూడదు? ఇది కూడా తెలీదా? As per our constitution, no man can be punished twice for the same mistake. ఒరే సిద్ధు, నాకు $1000 దొరికాయిరా. అవునా? సరే అయితే మనం ఇద్దరం 50-50 తీసుకుందామా? 50-50నా? సరేలే. మరి మిగతా 900 ఏం చేద్దాం రా? ఏరా శ్రీ, మా ఇంట్లో డోర్ బెల్ పని చేయట్లేదు, రిపేర్ చేయమని 4 రోజుల క్రితం చెప్పాను, ఇంకా రాలేదేంట్రా? ఎందుకు రాలేదురా? డోర్ బెల్ ఎన్నిసార్లు కొట్టినా మీరే తలుపు తీయటం లేదు, అందుకే వెళ్ళిపోయా. సరేరా, లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దాం పదండి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 4 మిర్చి బజ్జీ, 4 బోండాలు, £1/2 పకోడీ తీసుకోవాలి. ఏంట్రా సిద్ధు, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా? లేదురా, అలా ఎందుకు అడిగా? ఇన్ని తీసుకెళ్తుంటే డౌట్ వచ్చింది. అదా, అవన్నీ నాకే. మరి ఇక్కడే వేడిగా తినొచ్చుగా. ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్ ఇస్ నాట్ హెల్తీ అని మా అమ్మ చెప్పింది, అందుకే ఇంటికి పట్టుకెళ్ళి తింటాను. ఒరే శ్రీ, నేనేదో బుక్ కొనుక్కోవాలి, నాతో వస్తావా బుక్ స్టోర్కి? సరే పదా. ఏంటమ్మా, ఏం కావాలి? నాకు సైకో ద రేపిస్ట్ అనే బుక్ కావాలి సార్. ఏంటి, సైకో ద రేపిస్టా? అలాంటి బుక్ ఏమీ లేదే. నిన్న మా ఫ్రెండ్స్ ఈ బుక్ స్టోర్లోనే కొన్నారు. ఉండండి, వాళ్ళకి ఫోన్ చేస్తా. హలో, ఏం కావాలి భరత్? హలో అభి, నిన్న మీరు కొన్న బుక్ సైకో ద రేపిస్ట్ ఈరోజు బుక్ స్టోర్లో లేదంటున్నారా? ఒరేయ్, అది సైకో థెరపిస్ట్ రా, నాట్ సైకో ద రేపిస్ట్. అదే కాదు నేను అంది. నీకు పేరే తెలీదు, ఇంకా బుక్ కొనుక్కొని ఏం చేస్తావు? నెక్స్ట్ వచ్చే బ్యాచ్ అంతా పరమానందయ్య గారి శిష్యరికంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పెద్దవాళ్ళయి పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. వీళ్ళ గొడవ ఏంటో చూద్దాం ఇప్పుడు.
నొప్పిగా ఉందిరా, పళ్ళేమైనా ఊడాయని డౌట్గా ఉందిరా. అయ్యో ఏమైందిరా? నిన్న మా ఆవిడ గారెలు చేసిందిరా, చాలా గట్టిగా ఉన్నాయి. అంత గట్టిగా ఉన్నాయా? గట్టిగా ఉన్నాయని చెప్పాల్సింది కదా. అలా చెప్పినందుకే మా ఆవిడ దవడ వాచేలాగా కొట్టిందిరా. ఏమైందిరా అని అలా ఉన్నావు? నిన్న నాకు నా వైఫ్కి చిన్న ఆర్గ్యుమెంట్ అయిందిరా. కోపంలో దేవుడా నాకు ఈ గోల్ వద్దు, నన్ను తీసుకెళ్ళిపో స్వామి అన్నాను. వెంటనే మా ఆవిడ తనని ఎందుకు లేదు స్వామి, నన్నే తీసుకెళ్ళిపో అంది. అవునా? అప్పుడు నువ్వేమన్నావు? తను ఏమనుకుంటే అదే జరగాలిగా. సరేలే స్వామి, నా కోరిక తీర్చకపోయినా పర్లేదు, తన కోరిక తీర్చేదే అన్నాను. ఇందులో తప్పేముంది? నువ్వు కరెక్ట్గానే చేసావుగా. అదే కదా నాకు అర్థం కావట్లేదు. సరేరా, మరి నా గోల్ ఎవరు వింటారు? నీకేమైందిరా? అసలే నేను మీ యానివర్సరీ కూడా కదా. మీకు మీ వైఫ్కి ఏం నచ్చుతుందో చేయమని మన గురువు గారు చెప్పారు కదా. అలా చేయటం వల్లనే పెద్ద తలనొప్పి అయింది. నాంచకుండా ఏం జరిగిందో చెప్పరా సిద్ధు. నిన్న మా యానివర్సరీ కదా, అందుకే తను ఎక్కడన్నా బయటికి తీసుకెళ్దామని తన్నే అడిగాను. మంచి పని చేస్తావు. ఎప్పుడు వెళ్ళని చోటికి తీసుకువెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వండి అని అంది. వావ్, హౌ రొమాంటిక్. ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్ళావో చెప్పు, నేను కూడా అదే ప్లాన్ చేస్తా. ఎప్పుడు వెళ్ళని చోటికి తీసుకువెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వండి కదా, అందుకే తన కళ్ళు మూసి స్లోగా నడిపించుకుంటూ కిచెన్ లోకి తీసుకువెళ్ళా. కళ్ళు తెరమన్నా అంతే, బ్యాగ్ సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయి. నాకైతే పెళ్ళికి ముందే హింట్ కూడా ఇచ్చింది మా ఆవిడ, అయినా నేను అర్థం చేసుకోలేదు. ఏంటి హింట్ ఇచ్చిందా? అదేలా? నేను ప్రపోజ్ చేసినప్పుడు ప్లీజ్ మ్యారీ మీ అండ్ మేక్ మీ హ్యాపీ అని అడిగితే హౌ కెన్ ఐ డూ బోత్, ఐ కెన్ ఓన్లీ డూ వన్ అని చెప్పింది మా ఆవిడ. అంతా నా కర్మ. ఏమోరా, నిన్న మా ఆవిడకి ఎందుకు కోపం వచ్చిందో కూడా నాకు తెలియటం లేదు. ఏం జరిగిందో చెప్పరా, ట్రై చేస్తా. నిన్న పొద్దున్నే మా అత్తగారు మామగారు వచ్చారు. సాయంత్రం ఇంటికి రాగానే మా ఆవిడ బయటికి వెళ్ళి మీకు నచ్చింది తీసురండి అని చెప్పింది. మరి నువ్వు ఏం తెచ్చావు? వెంటనే వెళ్ళి ఒక రిటర్న్ ట్యాక్సీ తీసుకొచ్చాను. తనే కదా నాకు నచ్చింది తమ్మని. ఒరే అభి, మొన్న ఆ బాబా చెప్పిన సలహా విని పెద్ద తలనొప్పి అయిందిరా. ఏమైందిరా అని? 10 ఏళ్ళుగా ఏం చేస్తున్నా మా వైఫ్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉందిరా. తనని హ్యాపీగా ఉంచే మార్గం చెప్పు స్వామి అని అడిగితే మీ వంట బాగుందని మెచ్చుకోవడం లాంటి చిన్న పనులు చేయమన్నాడురా. అదేముంది, చాలా సింపుల్ కదా, రోజు చెప్పేస్తే పోలా. నిన్న అదే ట్రై చేశా. మరి ఏమైంది? 10 ఏళ్ళుగా వంట చేస్తున్నా, ఒక్కసారి కూడా బాగుందని చెప్పలేదు. ఈరోజు పక్కింటి ఆవిడ ఇచ్చిన కూర పప్పు తిని బాగుందని అంటావా అని ఒక్కడు వచ్చింది. మనలాంటి వాళ్ళ కోసమేరా మొన్న మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. ఏంటడా? రావణ్ దహన్ టైంలో రావణ్కి చాలా కోపం వచ్చి మీరందరూ ఎందుకు నన్ను కాలుస్తున్నారు, నేను మీకు ఏం అన్యాయం చేశాను, మీ భార్యలను ఎవరిని కిడ్నాప్ చేయలేదే అని అడిగాడట. అప్పుడు మన గ్యాంగ్ ఎంత, అందుకే కదా కోపంతో నేను కాలుస్తున్నాను అన్నారట. ఏమయ్యారా భరత్, ఇంత లేట్గా వచ్చావు మన డైలీ మీటింగ్కి? మా ఆవిడ అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళిందిరా. తన ప్రాణమైన వాళ్ళ అమ్మని, తన ప్రాణంలా పెంచుకునే కుక్క స్నూపీని వదిలి వెళ్ళింది. ఈరోజు స్నూపీ రోడ్ క్రాస్ చేస్తుంటుంటే ఒక కార్ గుద్ది చచ్చిపోయింది. ఇది మా ఆవిడకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను రా. అయ్యో అలానా? ఇలాంటి విషయాలు ఎప్పుడు ఒకేసారిగా చెప్పకూడదు, ఎవ్వరూ తట్టుకోలేరు. ఈరోజు
టెర్రస్ పైన ఆడుకుంటుంది అని చెప్పు. తర్వాత రేపు టెర్రస్ పై నుంచి కింద పడి కాలు విరిగింది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నానని చెప్పు. నైస్ ఐడియా. తర్వాత ఆ నెక్స్ట్ డే డాక్టర్ చాలా ట్రై చేశాడు కానీ సేవ్ చేయలేకపోయాడని సున్నితంగా చెప్పు. భలే ఐడియా. ప్రిపేర్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం పర్వాలేదు. భలే ఐడియా రానిది. ఇలాగే చేస్తాను. ఇంతకీ మీ అత్తగారు ఏం చేస్తున్నారు? మా అత్తగారు ఈరోజు మా అత్తగారు పైన టెర్రస్ మీద ఆడుకుంటున్నారు. రేపు టెర్రస్ మీద నుంచి పడి కాలు విరగొట్టుకుంటారు. ఏంటోరా, మనం అందరం ఇలా రోజు కలిసి అన్నీ చెప్పుకుంటుంటే చాలా హాయిగా ఉంది. ఇంటికి వెళ్ళకపోతే మళ్ళీ వరల్డ్ వార్ 3 మొదలవుతుంది. ఆగండిరా, ఇంటికి వెళ్ళే ముందు మన బాధలంతా వీళ్ళందరికి చెప్పే ఛాన్స్ ఇచ్చిన క్యాంప్ వారికి థ్యాంక్ యూ చెప్పా.